బీట్రూట్ కొబ్బరి హోరా. సో బీట్రూట్ కొబ్బరి హోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉడికించిన అన్నం, బీట్రూట్ తురుము, కొబ్బరి తురుము, నిమ్మరసం, నూనె, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు, కరివేపాకు, పసుపు. సో స్టార్ట్ చేద్దాం. ఏం చేద్దాము ముందుగా? ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం, ప్యాన్ పెట్టేసుకుందాం. సో నూనెను కూడా వేసేద్దాం. ఓకే, 3-4 స్పూన్లు వేస్తాను. అంటే మన క్వాంటిటీని బట్టి, అన్నం తీసుకునే క్వాంటిటీని బట్టి మనము నూనె అనేది వేసుకోవాలన్నమాట. ఓకే, ఈ నూనె కొద్దిగా వేడి అవుతూ ఉంటుంది కదా, ఈ లోపల మనం ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందాము. ముందుగా మనము ఆవాలు వేసుకుందామా? ముందుగా ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు 1 స్పూన్. ఓకే, ఆవాలు 1 స్పూన్. పల్లీలు ఎంత? 1 కప్పు మొత్తం వేసేద్దాం. ఓకే, 1 కప్పు, 1 చిన్న కప్పు పల్లీలు. అలాగే మీ శనగపప్పు వేసేయండి. 1/2 చిన్న కప్పు శనగపప్పు. ఓకే, అలాగే మొత్తం 1 చిన్న కప్పులో 1/2 కప్పు మినప్పప్పు. అలాగే జీలకర్ర 1 స్పూన్. ఇది మొత్తం వేసిన 1.5 స్పూన్ ఉంది. సో ఫస్ట్ ఇదంతా మనము వేగించుకోవాలన్నమాట. అంటే ఇవన్నీ మనకు ఆవాలు చిటపడలాడాలి, లైట్గా ఇవన్నీ మంచి కలర్ వస్తే అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పులిహోరలో పోపు పెడుతుంటే పక్కింట్లో వరకు గుమ్మగుమ్మలు, గుబాళింపు ఇవన్నీ వస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించినట్టుగానే మనం ఈ పోపు అంతా వేసాము, బట్ కాన్సెప్ట్ కొంచెం ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ కదా. సో ఇప్పుడు చెప్పండి, మనం వేగుతూ ఉంటాయి. మామూలుగా బీట్రూట్ అనేది చాలా మంచిది అంటారు. కొంతమంది బీట్రూట్ ఎక్కువగా తింటే వేడి చేస్తుంది, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు, ప్రతిరోజు తీసుకోవాలని కొంతమంది ఇలా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అసలు బీట్రూట్ గురించి అలాగే ఈ కొబ్బరి కాంబినేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎస్, అండ్ మనం జనరల్గా బీట్రూట్ తింటే మనకి కొంచెం అధికంగా వేడి కలుగుతుంది అనేది అయితే వాస్తవమే అనమాట. అందుకనే మనం ఈ కందగడ్డలు లాంటివి ఏదైతే ఉన్నాయో, అంటే భూమి నుంచి వచ్చినటువంటి ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో, ఫ్రూట్స్ అయినా కానీ మనం వాటిని నీళ్ళల్లో మంచిగా పెట్టి, అంటే ఒక 1 or 2 hours వాటిని నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత యూస్ చేస్తే దానిలో ఉన్నటువంటి ఏవైతే టాక్సిన్ ఎఫెక్ట్స్ ఉంటాయో, అంటే అధికంగా యూసేజ్ వల్ల కానీ లేకపోతే భూమిలో అధికమైన ఉష్ణత వల్ల కానీ ఎక్కువ వేడి చేయడం ఇలాంటి తత్వాలన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట. సో అందుకనే మీరు ఎప్పుడైనా బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, లేకపోతే ఆలుగడ్డ కానీ, కందగడ్డ కానీ, భూమి కింద ఉన్నటువంటి వచ్చేటువంటి ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో వాటన్నింటినీ 1 గంట 2 గంటల పాటు నీళ్ళలో నానబెట్టి అప్పుడు మనం వాడడం ఉచితం. సో ఇక్కడ అంటే ఈ పల్లీలు కొద్దిగా వేగిపోయినాయి, మనము కరివేపాకు వేసేస్తున్నాను మొత్తము. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి 4 వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా ఒక 2-3 అదే 2 ఉన్నాయి, హాఫ్ చేసి వేసేస్తున్నాను. అలాగే పసుపు కూడా మనకి ఇంకొంచెం చాలా సరిపోతుంది. ఓకే, ఒక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ తీసుకున్నాము. ఇది కొద్దిగా వేసుకొని అలా చిటపట్లాడింది. ఇప్పుడు సో పులిహోర చేసామన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. నిజమే. సో ఇప్పుడు మనం బీట్రూట్ వేసేద్దాము. 1 కప్పు బీట్రూట్ తురుము. బీట్రూట్ తురుము తీసుకుందాం. సో ఇప్పుడు చెప్పండి మ్యామ్, ఈ బీట్రూట్ ఉడకడానికి కూడా ఒక 5 minutes టైం పడుతుంది కాబట్టి బీట్రూట్ ఎవరెవరు తీసుకోవచ్చు, అసలు ప్రతిరోజు తీసుకోవచ్చా, తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకోవాలి? అయితే ఇందాక మనం అనుకున్నట్టుగానే ఈ బీట్రూట్ కొబ్బరి కాంబినేషన్ అనేటువంటిది మనకు చలువ చేస్తుంది అనమాట. సో ఉట్టిగా బీట్రూట్ అధికంగా తిన్నప్పటికి కూడా మనకు కొంచెం ప్రాబ్లమాటికే, అరుగుదల శక్తి లేని వాళ్ళకనమాట. సో అరుగుదల శక్తి ఉన్న వాళ్ళు ఏది తిన్నా మంచిగా అరగొట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఎవరైతే అరుగుదల శక్తి చాలా వీక్గా ఉంటుందో వాళ్ళకి మాత్రం కొంచెం మోతాదులోనే తీసుకోవాలని చెప్తూ ఉంటాం. అండ్ ఇది బీట్రూట్ జ్యూస్ లాగా చేసుకొని తాగితే మాత్రం మనకి జీర్ణాశయ శక్తి బాగుంటుంది. అండ్ రోజుకి 1 కప్పు జ్యూస్ తాగామనుకోండి మనకి ఒబెసిటీ అనేటువంటిది చక్కగా తగ్గిపోతుంది అనమాట. అంటే ఎక్కువగా అధికంగా బరువు ఉన్న వాళ్ళు రోజుకి 1 గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగినట్లయితే వాళ్ళకి శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ వెళ్ళిపోతాయి, అధికమైనటువంటి కొవ్వు పదార్థం కరిగిపోతుంది, అండ్ చాలా లైట్ వెయిట్గా కూడా ఫీల్ అవుతారు అనమాట. ఓకే, సో అందుకనే అలాంటి వాళ్ళు అలా తీసుకోవాలి, రెగ్యులర్గా నార్మల్గా తీసుకున్నా పర్వాలేదు. సో బట్ ఏదైనా సరే ఇప్పుడు వెజిటబుల్ని కొంతమంది డైరెక్ట్గా తీసేసుకుంటూ ఉంటారు కదా,
కొన్నిటిని ఉడకబెడితే మంచిది, కొన్నిటిని డైరెక్ట్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు బీట్రూట్ దేనికి ఎందుకు వస్తుంది? సో ఏ వెజిటేబుల్ అయినా ఉడకబెడితే ఇస్ బెస్ట్. రా చాలా బెస్ట్, కానీ రా అందరు తీసుకోలేరు, అందరికి ఆ జీర్ణాశయ శక్తి ఉండదు కాబట్టి సో అందరికీ మంచిగా ఉపయుక్తంగా ఉండాలంటే మంచిగా ఉడకబెట్టినది. లేకపోతే ఇట్లా స్టీమ్డ్గా కానీ ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో కొంచెం ఆవిరి మీద ఉడకడం కానీ లేకపోతే లైట్గా ఆయిల్ వేసి వేస్ట్ చేస్తున్నాం కదా, ఈ పద్ధతి ద్వారా కానీ తీసుకోవడం అనేటువంటిది ఉత్తమమైన పని. లేదు మేము చక్కగా అంటే పూర్వకాలంలో ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మమ్మల తాతలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు పచ్చి బీట్రూట్ కానివ్వండి పచ్చి క్యారెట్ కానీ తినేస్తుంటారు, వాళ్ళకి మంచిగా అరిగిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అంత గట్టు బాగా ఉన్న వాళ్ళకి అది ప్రాబ్లమే లేదనమాట. సో వాళ్ళకి ఇంకా బాగుంటారు అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. సో అలా లేని వాళ్ళు మాత్రం ఇట్లా కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలా తీసుకున్నట్లయితే మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగుంటాయి అండ్ ముఖ్యంగా లివర్ బాగా పనిచేస్తుంది. ఓకే. సో లివర్ బాగా పనిచేస్తుంది అంటే ఓవరాల్ బాడీ విల్ బి హెల్తీ. అందుకే నేను దగ్గర మనం చూసారా 100కు పైగా రోగాలకి ఇది నయం చేస్తుంది అన్నట్టుగా. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే మన టోటల్ లివర్ బాగుంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ బాగుంటుంది. అండ్ ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఇది మనకి పిత్తాన్ని కొంచెం పెంచుతుందని చెప్పారు, అలానే వాత ఇంకా కఫ దోషాలని బ్యాలెన్స్ చేస్తుందని కూడా చెప్పారు. ఓకే. సో మేము ఇప్పుడు కొబ్బరి వేయొచ్చు. కొబ్బరి వేసేది. కొబ్బరి ఒక 1/2 కప్ తీసుకున్నాము. పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఎలా అయినా వేయొచ్చు కదా. అండ్ ఇప్పుడు ఈ కొబ్బరి వల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది, అంటే మలబద్ధకం తగ్గుతుంది, అలానే మనకి రక్తంలో ఉన్నటువంటి అధిక కొవ్వు తగ్గుతుంది, మనకి ఇది కూడా రక్త ప్రసరణలో ఉపయుక్తంగా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ బీట్రూట్ కొబ్బరి కాంబినేషన్ అనేటువంటిది చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట. హైపర్ అసిడిటీ కూడా తగ్గిపోతుంది. ఓకే. సో ఇప్పుడు కొబ్బరి వేసి ఒక 2 నిమిషాలు అలా వేగించప్పుడు వేసేసేయచ్చు అన్నము. వేసేయచ్చు. సో అండ్ టేస్ట్ పరంగా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మేము చాలాసార్లు ఇలా చేసుకొని తిన్నాం, చాలా టేస్టీగా ఉంది, అందుకే వాళ్ళందరికీ పరిచయం చేద్దామని ఇది ఇంట్రడ్యూస్ చేసాం. వావ్ సూపర్, నిజంగా మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. అన్నట్టు ఉప్పు వేయలేదు నేను, అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ నేను మర్చిపోయాను. సో ఉప్పు వేయచ్చు మనం, ఇప్పుడు వేసేద్దామా? ఓకే. మొత్తం అన్నాన్ని పట్టి చూసుకొని మనం అన్నం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అనే దాన్ని బట్టి ఉప్పు వేసుకుంటే కనుక ఓకే బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇక్కడ కంప్లీట్ ఒక 2 టైమ్స్ వేసాను కానీ బట్ 1 స్పూనే వేసాను, 1/2 స్పూన్స్ వేసాను. సో కంప్లీట్ 1 స్పూన్ వేసాను. ఇది ఒకసారి కలిపేసుకొని అన్నం కూడా వేసేసుకుందాం. సో ఈ మిక్చర్లోనే మనం ఉడికించినటువంటి వేరుశెనగలు కానీ లేకపోతే మనకి చనాదాలు ఉంటుంది కదా, అవి చనాలు అవి కూడా శనగలు కూడా దీనిని మంచిగా ఉడికించుకొని ఈ దానిలో తిన్నప్పటికి కూడా మనకు హై రిచ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందని చెప్తారనమాట. ఓకే. సో అన్నం వేసేస్తున్నాను మేము. సో ఇది మంచిగా వేసి అన్నం వేసాం కాబట్టి కలిపేసుకుందాము. అండ్ చక్కగా మనకి మార్నింగ్ అన్నం ఉంటుంది, ఈవినింగ్ అన్నం తినాలంటే మళ్ళీ అబ్బా అనే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగితే కనుక ఒకవేళ ఇంట్లో బీట్రూట్ ఉంటే ఇట్లా తయారు చేసుకోవచ్చు. చాలా సులువుగా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా కూడా ఉంటుందో. సో ఎప్పుడు మిగిలిపోయిన అన్నంతో పులిహోరను కొబ్బరి అన్నమో చేసే బదులు ఇట్లా బీట్రూట్ కొబ్బరితో చేసినటువంటి హోరా చేసుకొని తిన్నట్లయితే మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా బాగుంటాయి, అలానే చాలా శరీరానికి ఎంతో హితకరంగా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం నిమ్మరసం కూడా వేసేసుకుందామా లేకపోతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసేది? స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేసేద్దాం. ఒకసారి కలిపేస్తే అయిపోతుంది, పర్ఫెక్ట్గా అంతా కలిసిపోతుంది. నాకు ఇలా రెడ్ కలర్ ఇలా చూస్తే నేను కూడా ఎక్కువ బీట్రూట్ తింటూ ఉంటాను, బట్ యాజ్ యూజువల్లీ కూరలాగా. కాకపోతే ఏంటంటే మనం అప్పుడప్పుడు ఇలాగ రైస్ మిగిలినప్పుడు ఇలా కూడా తయారు చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. యా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేనా? స్టవ్ ఆఫ్ చేసేసి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో నిమ్మరసం వేసేసుకుందాము. మొత్తం వేసేనా? మొత్తం వేసి నిమ్మరసం వేసేసాను. వేసి ఒకసారి మళ్ళీ కలిపేద్దాం. నిమ్మరసం మంచిగా కలుస్తుంది. మరి స్టవ్ ఆన్ చేసి నిమ్మరసం వేస్తే చేదు వచ్చేస్తుంది అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉంది. సో మనకి 100కు పైగా రోగాలను చెక్ పెడుతూ అలానే ముఖ్యంగా మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతూ మన శరీరానికి ఎంతో హితకరంగా ఉన్నటువంటి బీట్రూట్ కొబ్బరి కూర రెడీగా ఉంది. ఓకే. సో చూసారు కదా చేయడం చాలా చాలా సులువు, ఎంతో ఈజీ అనమాట బీట్రూట్ కొబ్బరి కూర. సో ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను.
బాగుంది. యూజువల్గా బీట్రూట్తో పాటు మనకి కొబ్బరి కూడా వేసాం కాబట్టి ఆ కొబ్బరి, ఆ పోపు గింజలు ఇవన్నీ కూడా మంచి క్రంచీగా లైట్గా కారం ఫ్లేవర్ తగులుతూ ఎంత టేస్టీగా ఉందో కదా. నిమ్మరసం కూడా పిండితే అదిరిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేసేయండి బీట్రూట్ కొబ్బరి హోరా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బీట్రూట్ కొబ్బరి హోరా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, బీట్రూట్ తురుము, కొబ్బరి తురుము, నిమ్మరసం, నూనె, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు, కరివేపాకు, పసుపు. బీట్రూట్ కొబ్బరి హోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా 1 చెంచా ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత 1 కప్పు పల్లీలు, చిన్న కప్పు శనగపప్పు, చిన్న కప్పు మినప్పప్పు, 1 చెంచా జీలకర్ర వేసి కాసేపు వేయించుకోవాలి. కొద్దిగా వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చిటికెడు పసుపు, 1 కప్పు బీట్రూట్ తురుము వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 చిన్న కప్పు నిమ్మరసం కూడా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే 100కు పైగా రోగాలకు చెక్ పెడుతూ శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచే బీట్రూట్ కొబ్బరి హోరా రెడీ.